హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. టైటానిక్ షిప్ ఈ పేరు చెబితే చాలు పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఒక అద్భుతమైన పెద్ద అనుభవం కూడా గుర్తొస్తుంది. మరి ఈ టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయి 112 ఏళ్ళు పూర్తయింది. అయినప్పటికీ కూడా దాన్ని ఇప్పటికీ ప్రపంచం మర్చిపోలేకపోతోంది. అయితే ఇప్పుడు అలాంటి టైటానిక్ నౌకనే మరొకటి తయారు చేస్తున్నారు. మరొకటి రాబోతోంది. ఈసారి తయారు చేసే టైటానిక్ షిప్ పాతదానికంటే మించి ఉంటుందని తెలుస్తోంది. ఈ టైటానిక్ 2ను తయారు చేసేందుకు దాదాపు 8,300 కోట్లు ఖర్చు చేయనున్నట్లుగా అంచనా వేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే నిర్ణయించిన సమయానికి ఈ టైటానిక్ షిప్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. అసలు టైటానిక్ అంటేనే మనకు గుర్తొచ్చేవి 3. ఒకటి, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నౌక సముద్రంలో మంచుగడ్డను ఢీకొట్టి మునిగిపోవడం. రెండోది, హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ తీసిన టైటానిక్ సినిమా. మూడోది, మునిగిపోయిన ఆ టైటానిక్ షిప్ను చూసేందుకు వెళ్తుండగా పేలిపోయిన జలాంతర్గామి ప్రమాదం. టైటానిక్ నౌక మునిగిపోయి 110 ఏళ్లు దాటిపోయినా కూడా ఆ ప్రమాదం జరిగినప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరూ భూమిపై బతికి లేకపోయినా ఇప్పటికీ ఆ ప్రమాదం, ఆ సంఘటన మనకు కళ్లకు కట్టినట్లే ఉంటుంది. ఆస్ట్రేలియన్ బిలియనీర్ క్లైవ్ పామల్ తాను టైటానిక్ లాంటిదే మరో నౌక నిర్మిస్తానని ప్రకటించారు. 2027 జూన్ నాటికి ఈ టైటానిక్ 2 నౌక ప్రయాణానికి సిద్ధమవుతుందని క్లైవ్ పాల్మర్ తెలియజేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపెరా హౌస్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో క్లైవ్ పాల్మర్ సంచలన ప్రకటన చేశారు. టైటానిక్ 2 నిర్మించాలన్న తన ప్రణాళిక గురించి వెల్లడించారు. ఈసారి నిర్మించనున్న టైటానిక్ 2 అసలైన టైటానిక్ షిప్ను మించి ఉంటుందని క్లైవ్ పాల్మర్ స్పష్టం చేశారు. 1912లో టైటానిక్ అంటే ఓ కలల జలసౌధమని, అది మునిగిపోయి 100 ఏళ్లు దాటిపోయినా దాని గొప్పతనం ఇప్పటికీ కూడా అలాగే ఉందని క్లైవ్ పాల్మర్ తెలిపారు. ప్రస్తుతం అలాంటి నౌకను నిర్మించినట్లుగా వెల్లడించారు. ఇందుకోసం $1 బిలియన్ అంటే మన భారత కరెన్సీలో 8,300 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని పాల్మర్ తెలిపారు. ఈ టైటానిక్ 2 నౌక నిర్మాణానికి ఈ ఏడాది జూన్ తర్వాత టెండర్లను పిలిచే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ టైటానిక్ 2ను 2025లో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వీలుగా ఈ ఏడాది చివరి నాటికి నౌక నిర్మాణ సంస్థను ఖరారు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అయితే గతంలో కూడా టైటానిక్ 2 నిర్మాణం గురించి 2 సార్లు ఇలాంటి ప్రకటనలు చేశారు. కానీ కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా టైటానిక్ 2 ప్రణాళికలు ఆచరణలోకి రావడం ఆలస్యమైందని క్లైవ్ పాల్మర్ వెల్లడించారు. అయితే కొత్తగా నిర్మించిన టైటానిక్ 2 నౌకలో 9 డెక్కల్లో మొత్తం 835 క్యాబిన్లు ఉండనున్నాయి. 2,345 మంది ప్రయాణికులు ఉండేందుకు విశాలమైన స్థలం ఉండనుంది. ఇందులో దాదాపు సగం గదుల్ని ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల కోసం రిజర్వ్ చేయనున్నారు. బాల్రూమ్, స్విమ్మింగ్ పూల్, టర్కిష్ బాత్రూములతో నిర్మించనున్న ఈ ఓడ గతంలో ఉన్న టైటానిక్ షిప్లో ఉన్న ఇంటీరియర్స్, క్యాబిన్ లేఅవుట్ కలిగి ఉంటుంది. ఇక టైటానిక్ ప్రయాణించిన సౌతాంప్టన్, న్యూయార్క్ మార్గంలోనే ఈ టైటానిక్ 2 కూడా ప్రయాణించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నౌకాయాన చరిత్రలోనే టైటానిక్ షిప్ ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. 1912లో మునిగిపోయిన ఈ భారీ ఓడ ఎంతోమందిని జల సమాధి చేసుకుంది. అండ్ ఈ టైటానిక్ సంబంధించి నేటికి కూడా చాలా ఆతృతగా, చాలా ఆసక్తిగా అంతా గమనిస్తూ ఉంటారు. ఎటువంటి ఆర్టికల్ వచ్చినా కూడా ప్రస్తుతానికి ఈ టైటానిక్ 2 షిప్ తయారవుతోంది అని తెలిసి నెట్టింటే ఈ న్యూస్ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా తాము స్పందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ షిప్ను చూడాలనుకుంటున్నామంటూ. అండ్ ప్రస్తుతానికి ట్రెండింగ్ అని నిలుస్తోంది ఈ వార్త. చూడాలి టైటానిక్ 2 ఎలా ఉంటుందో.